నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా మీకు ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారు కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, వాళ్ళకి ఇంట్లో సకల శుభకార్యాలు జరగాలి అని, ప్రతి కార్యము విజయము జరగాలని అమ్మవారి తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా గురుగారు మనమైతే కనుక ఇంతకు ముందర సంపూర్ణ జాతకం చెప్పుకున్నాం. సో ఏ రాశి వారు గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క దశగా మీరు ఎంతో క్లియర్గా తెలియజేశారు. సో ఆ వీడియోలు కనుక చూడకపోతే చూడండి, తప్పకుండా మేము ఆ వీడియో లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్లో. ఎందుకంటే ప్రతి రాశి గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర ఫలితాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా వచ్చేసి ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్ గా ఉగాది పంచాంగం మనం చూసేటప్పుడు ఆదాయ వ్యయాల్ని ఎందుకంటే చాలా వరకు అవి ప్రతి ఒక్కరికి, అంటే నా సొంత అనుభవంలో కూడా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆదాయం వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ అవి అసలు వీటిని ఎలా చూడాలంటారు, ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. నేను సాధారణంగా ముందే ప్రతి ఉగాది ఫలితాల్లో ఈ విషయం చెప్తాను ముందుగానే. అందుకని ఇప్పుడు కూడా మీ తరపు నుంచి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఆదాయ వ్యయాలను ఎలా చూడాలి అంటే కనుక సాధారణంగా మనకి ఆదాయం 6, వ్యయం 12 అంటాం. వీళ్ళకి అనుమానం వస్తుంది, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? లాజిక్ ఉందా దీనికి? అసలు సంపాదన 6 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? దీని అర్థం ఏంటి? అది జనరల్గా ఎలా కుదురుతోంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒరే బాబు నువ్వు 6 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 6 రూపాయలు దాచుకున్నావో అప్పు తెచ్చో ఎలాగో ఒకలాగా మొత్తం మీద 12 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఆ సంవత్సరం నువ్వు మొత్తం మీద సంపాదన కన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. అది నువ్వు దాచుకున్నది అవ్వచ్చు, అప్పు తెచ్చవచ్చు, ఇల్లు అప్పటిదాకా లేదు, అప్పటిదాకా ఇల్లు కొంటావు, లేదా ఇల్లు కడతావు, లేకపోతే వాహనం కొంటావు, అప్పటిదాకా నీకేం లేదు, వ్యాపారం పెడతావు. అంటే ఉన్న డబ్బులతో పెట్టలే కదా, ఆ సంవత్సరం సంపాదించిన డబ్బులతో కాదు కదా. దాచుకున్న డబ్బులైనా తెస్తున్నావు, కొత్తగా అప్పు అయినా చేస్తున్నావు, తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే లోన్స్ గా తీసుకొని క్రెడిట్ కార్డు వాడినా ఏవైనా కూడా వ్యయం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఖర్చుల్లోకి వస్తున్నాయి. ఆదాయం కన్నా ఖర్చుల్లోకి వస్తున్నాయి అవన్నీ కూడా. ఆదాయాన్ని మించిన ఖర్చుల్లోకి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటారు ఏమంటే ఇలా చెప్తున్నారు కానీ బ్రహ్మాండంగా సంపాదించాను ఈ సంవత్సరం, గత సంవత్సరం అంటారు. అది ఇక్కడ లాజిక్, అది అర్థం చేసుకోవడం అపార్థం. అంటే నువ్వు 6 రూపాయలు సంపాదిస్తున్నావు, 12 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే సంపాదన కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నావు ఏదో రకంగా. అంటే ఇంకా బాగా నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు కొనమో, కారు కొనమో, ప్రాపర్టీ కొనమో, ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు చేయడమో, ఏదో మొత్తం మీద పెద్ద వ్యవస్థ చేయబోతున్నావా అని అర్థం చేసుకోలేదు తప్ప, లేకపోతే 6 రూపాయలు 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు, ఎక్కడి నుంచి తెస్తామండి, అది లాజిక్ లేదు కదా అని అర్థం చేసుకోకూడదు. ఇది పెద్ద అసలు విషయం ఆదాయ వ్యయాల్లో. ఈ మళ్ళీ రాజపూజ్య అవమానాలు, ఇక్కడ కూడా రాజపూజ్యం 3 అంటాం, అవమానం 6 అంటారు. అదేంటండి బాబు, 3 మెచ్చుకుంటారు, 6 తిడతారా మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు అలా జరగలేదు కదా, మేము గత సంవత్సరం మమ్మల్ని ఎవరు అవమానించలేదు, మాకే అవమానం రాలేదు. అది కాదు ఇక్కడ లాజిక్. అంటే 3 మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించి సంతోషించి హెల్ప్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే ఓరవలేక ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి వీడిని ఎలాగైనా పాడు చేయాలనుకునే వాళ్ళు, శత్రువులు, ఇలాగ ఏదో రకమైన ప్రభావం చూపించేవారు, నరదిష్టి, నరఘోష. ఇది మీకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికి ఎక్కువగా నరదిష్టి, నరఘోష ఉంటుంది? బాగా సక్సెస్ అవుతున్న వాడి మీదే ఉంటుంది. కళ్ళు ఎప్పుడు వాడి మీదే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ సక్సెస్ అవ్వబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి, మీకు ఆదాయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువ ఉంటుంది, కానీ గోచార ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటి మాకు అంత బాగుందని చెప్తున్నారు, రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉన్నాయంటే అని అంటారు వీళ్ళందరూ కూడా. ఇది లాజిక్ అనమాట. అందుకనే ఇది ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా ద్వాదశ రాశుల వారికి కూడా ఇది ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోండి, రాజపూజ్య అవమానం ఇలా చూసుకోండి అని ముందుగా నేను తెలియజేస్తున్నానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే మాకున్న డౌట్ అయితే క్లారిఫై చేస్తారు. గురుగారు, ఉగాది తర్వాత ఏ రాశికి ఎలా ఉంటుందో అయితే మనం తెలియజేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మనం మకర రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఉగాది తర్వాత? తప్పకుండానమ్మా. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలు చూసుకుంటే ఎవరెవరి మకర రాశిలోకి వస్తారో ముందర చూద్దాం.
ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి వస్తారు కాబట్టి మకర రాశిని చూసుకోవచ్చు. అయితే పేరుని బట్టి చూసుకునే వాళ్ళు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక బో, జా, జీ, జూ, జే, జో, గా, గి ఈ అక్షరాలతో ప్రారంభం అయితే వీళ్ళందరిది మకర రాశి అవుతుంది కాబట్టి మకర రాశిని చూసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతుంది. విచిత్రం ఏంటంటే కనుక ఈ వీళ్ళ యొక్క గ్రహస్థితికి ఆదాయ వ్యయాలకి సంబంధం లేదు. కంగారు అయితే పడకండి. సంపాదన తక్కువ అనుకుంటారు, ఏం కాదు, పర్వాలేదు. ఖర్చు చాలా దారుణంగా కనపడుతుంది, భయపడిపోతున్నారు, ఏమీ అవసరం లేదు. దాన్ని ఏం బెంగెట్టుకోకర్లేదు. ఈ సంవత్సరం మంచి పొజిషన్లోకి మీరు వెళ్ళబోతున్నారు. చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొనబోతున్నారు. పెద్ద పెద్ద రెవల్యూషన్స్ మీ జీవితంలో రాబోతున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడాలు, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు, ఆర్థికంగా బలపడ్డాలు మాత్రం కనబడుతున్నాయి. కాబట్టి ఆర్థికంగా మాత్రం కొంచెం కృంగుబాటుతనం ఉంటుంది. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి రాకపోవడం లాంటి ఉంటాయి తప్ప భయపడవక్కర్లేదు. మీకు అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి, మీ పని అయితే జరిగిపోతుంది, బెంగెట్టుకోవద్దు. ఇక రాజపూజ్యం 1, అవమానం 2గా కనపడుతుంది ఈ సంవత్సరం. అంటే పెద్దగా మెచ్చేసుకుని పూజించేసి వాళ్ళు పెద్దగా లేరు, తిట్టివాళ్ళు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు, కానీ పెద్ద భారీగా ఎవరో మిమ్మల్ని పట్టించేసుకుని మిమ్మల్ని ఏదో రంగా నాశనం చేసేద్దాం అనుకునే వాళ్ళు కూడా పెద్దగా లేరు. కాబట్టి జనాలు పట్టించుకోకండి, మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు పట్టించుకోండి. ఈ సంవత్సరం అంతా మీ మీద మీకు కావాలి నమ్మకం, కాన్సన్ట్రేషన్, మీ మీద మీకు గ్రిప్ కావాలి. కాబట్టి ఆ రకంగా ఉంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్టయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా తృతీయ నవమ స్థానంలో సంచారం చేసి డిసెంబర్ 6వ తారీఖు నుంచి ద్వితీయ అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అన్నట్టు కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మరీ బ్యాడ్ లేదు, అలానే అద్భుతం జరిగిపోతుంది చెప్పక్కర్లేదు, బాగుంటుంది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం జీవితంలో మార్పులు రాబోతున్నాయి. వీళ్ళకి అర్థమవుతుంది, నేను ఎదగాలి, నేను ఏదో సాధించాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నన్ను నేను మార్చుకోవాలి, మోటివేషన్ చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నేను చెయ్యగలను, నేను చేసి తీరుతాను, అందరికీ అవుతుంది, నాకు ఎందుకు అవ్వదు, నేను వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి. ఇలాంటి ప్రత్యేకమైన ఆలోచనలు, ప్రత్యేక లక్షణాలు వీళ్ళలో రాబోతున్నాయి. కాబట్టి మలుపు అయితే తిరుగుతుంది, కానీ కొంచెం కష్టం మీద క్లిష్టంగాను పనులు జరుగుతూ ఉంటాయి, మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా చక్కని యోగకాలం. మీరు కష్టపడాలే కానీ బాగా గుర్తిస్తారు, అధికారులు గుర్తిస్తారు, లేదా మీకు చక్కని పదవులు ఇస్తారు, అవకాశాలు పెరుగుతాయి, కానీ స్ట్రెస్ పెరుగుతుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి, మీకు ఉద్యోగపరంగా ఎదుగుదల ఉంటుంది. అంటే మీకు మంచి మంచి పొజిషన్కి వెళ్తారు. పొజిషన్కి వెళ్ళి కొద్ది మెంటల్ టెన్షన్ పెరుగుతుంది, బాధ్యతలు పెరిగి కొద్ది మెంటల్ టెన్షన్ పెరుగుతుంది. దాని ప్రభావం ఈ సంవత్సరం బాగా ఉంది. కాబట్టి ఒత్తిడిని తట్టుకోండి, భవిష్యత్తు బాగుంది మీకు. ఈ సంవత్సరం ఎదుగుదల ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఉంటుంది, కంపెనీలు మారగలుగుతారు, బాగా జీతాలు పెరిగే ప్రయత్నాలు చేసుకోగలుగుతారు, డబ్బులు బాగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతాయి. కష్టపడతారు బాగా, ఈ సంవత్సరం పేరు తెచ్చుకుంటారు బాగా, అలాగే అందరినీ మెప్పించగలుగుతారు, ప్రజల్లో మమేకమవుతారని చెప్పచ్చు. వీళ్ళని మార్చుకునే ప్రయత్నం చేస్తారు, ఉద్యోగ అభివృద్ధిని పొందగలుగుతారు. స్థాన బదిలీలు, స్థాన చలనాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి అయితే బాగా కనపడుతున్నాయి, అనుకూలంగానే కనపడుతుంది. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు బాగా రాబోతున్నాయి. మంచి మంచి కంపెనీలు ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు, బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు, మెప్పించుకోగలుగుతారు, నిలదొక్కుంటారు. పర్మనెంట్ కాని వారు కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అవబోతుంది. కాబట్టి ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఎన్నో రకాల మార్పులు రాబోతున్నాయి. పరిసర ప్రాంతాలు మారడం కానీ, వాతావరణంలో మార్పులు రావడం కానీ, ఆరోగ్యంలో మార్పులు రావడం కానీ, ఉద్యోగంలో మార్పులు రావడం కానీ, స్థాన చలనాలు, స్థాన బదిలీలు, ప్రమోషన్లు, అక్కడ ఉండేటటువంటి పర్మిషన్లు రావడాలు, ఇలాగ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందగలుగుతారని చెప్పొచ్చు. వేసాల కోసం ప్రయత్నం చేసేవారు వేసా అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో మన దేశం రావాలని కోరుకుంటూ ఆగిపోయిన వాళ్ళందరికీ సొంత దేశం రాగలుగుతారు. ఎందుకంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి భయపడిపోతున్నారు ఇంటికి రావాలంటే. ఇంటికి వస్తే మళ్ళీ వెనక్కి వస్తావా రావా అని భయం వీళ్ళకి. ఆ పరిస్థితి లేకుండా వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళగలిగే పరిస్థితులు వస్తున్నాయి. అలాగే వీసా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని చెప్పొచ్చు ఈ సంవత్సరం. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే అన్ని దేశాలు ప్రయత్నం చేయండి, ఏదో ఒక్క అమెరికానే పోదాం అనుకోకుండా. ఇంకా దేశాలు బోల్డ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ప్రస్తుతానికి ఆ పిచ్చోడి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి వాడికి అంతా వ్యవహారం వేరు చేత అక్కడే అద్భుతం ఉందని అనుకోకండి. ఆ పిచ్చోడు ఉన్నంతసేపు మీరు వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేయడం మంచిది కాదు. ఇంకా ఎన్నో దేశాలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం దేశాల పరిస్థితులు ఏవి బాగోలేవు, భారతదేశం తప్ప. ఎందుకంటే యుద్ధాలు, రకరకాలు ప్రభుత్వానికి వెళ్ళిన వాళ్ళు తీసుకురావడం సరిపోతుంది. అంచేత ఏంటంటే తెలివితేటలు ఉంటే ఎక్కడే బోళ్ళు సంపాదించుకోవచ్చు. కాబట్టి అక్కడికే పారిపోవాలనుకోకుండా కొంతమందికి ఏంటంటే
ఎప్పటి నుంచో 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో ఇతర దేశాలు వెళ్ళడానికి చదువులు చదువుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి తప్పదు, వాళ్ళకి ఎక్కడ అవకాశాలు ఉండవు ఆ చదువులకి వాళ్ళ స్కిల్స్కి. అలాంటి వాళ్ళు వెళ్ళండి తప్ప ఊరికి పెద్దానికి ఏదో చేతి పని చేసుకునే వాళ్ళు, బిల్డింగ్ పని చేసుకునే వాళ్ళు కూడా దుబాయ్లు అక్కడికి పోదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఇతర దేశ వ్యవహారాలన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా కనపడతాయి ఈ సంవత్సరం. ఇంకా ఈ సంవత్సరం వివాహ యోగ్యతలు బాగున్నాయి, చక్కని వివాహాలు కుదురుతాయని చెప్పొచ్చు. ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఎదరికి వెళతాయి. పెళ్ళిళ్ళ పేరాలను ఎక్కువ నమ్ముకోకండి, సొంతంగా మీరు కుటుంబాల ద్వారా వాళ్ళ ద్వారా నమ్ముకోండి. పెళ్ళిళ్ళ పేరాలు డబ్బులు ఎక్కువ తినేస్తారు ఈ సంవత్సరం, మీ దగ్గర ఆశించేస్తారు, బాగాను ఆశ పెట్టేస్తారు. మీకు అక్కడ అంత అందగెత్తుంది ఇంత అందగెత్తుంది, దానికి మాట్లాడతాం 15,000 10,000 అని చెప్పేసి 10 మంది డబ్బులు. వీళ్ళు ఏంటంటే ఇంకా దాంతో పెళ్ళి అయిపోయినట్టు ఊహించుకుంటారు. రాత్రి పొద్దున్న లేచారు, అబ్బాయి అమ్మాయి పెళ్లి కుదిరిపోయిందని మనం కంగారు పడలేదండి ఏదో చెప్తారు కబుర్లు. ఇలాంటివన్నీ నమ్మకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే ప్రేమ పెళ్ళిళ్ళు కూడా పెద్దలు ఒప్పించుకుని పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఎదరికి వెళ్ళడం కానీ, 2వ పెళ్ళిళ్ళు 3వ పెళ్ళిళ్ళు ప్రయత్నం చేసుకునే వాళ్ళకి అవకాశాలు కానీ ఈ సంవత్సరం బాగా రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. 2వ సంతానం కానీ 3వ సంతానం కానీ కనాలనుకున్నా, గతంలో 2 అమ్మాయిలు పుట్టి ఇప్పుడు అబ్బాయి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతాన ప్రాప్తి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవ్వడాలు, మెడిసిన్ వాడే వాళ్ళకి సంతానాలు కలగడాలతో పాటుగా న్యాచురల్గా పూజల ద్వారా లేదా ధర్మబద్ధంగా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ జీవితంలో ఏ మలుపు తిరగాలన్నా, మన జీవితంలో కొత్త అవకాశాలు రావాలన్నా, ఇప్పుడు దాకా మనం చెప్పేవన్నీ గోచారాలు కానీ జాతకంలో లగ్నమాలం ఉంటుంది. అందులో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తాయని బట్టి కూడా ఏ టైంలో ఏం జరుగుతుంది, ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం అనుకున్న వివాహ, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, సంతాన విషయాలు జరుగుతాయనే విషయాన్ని జాతకం చూసి చెప్పచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం కాబట్టి అలాంటి విషయాలకు జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా రిస్క్ లేకుండా ఈ సంవత్సరం మీకు పనులు అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం సంతాన యోగ్యత చాలా బాగుంటుందమ్మా. రైతులకి ఎలా ఉంది? ప్రధానంగా రైతులు ఈ సంవత్సరం ఏంటంటే కనుక పంట లాభాలు బాగా పొందగలుగుతారని చెప్పొచ్చు. ప్రభుత్వపరమైనటువంటి సబ్సిడీలు పొందగలుగుతారని చెప్పొచ్చు. వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు, కొత్తగా ఆలోచిస్తారు. యూత్ బాగా వ్యవసాయంలోకి రాగలుగుతారని చెప్పొచ్చు. అలాగే తోటి యొక్క వ్యవసాయదారులందరూ కలిపి సమిష్టిగా కలిపి వాళ్ళ భూమిని సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఒక ఐడియాలజీతో చాలా బాగా డెవలప్ అవుతాయి. కార్పొరేట్ పరమైనటువంటి వ్యవసాయదారులు ఇప్పుడు ఈ సంవత్సరం రాబోతున్నారు. అలాంటి వాళ్ళకి మీ వ్యవసాయ భూములు అందించడం, లేదా వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళు చెప్పినట్టుగా వ్యవసాయం చేయడం. దానిలో ఉండే లాజిక్ ఏంటంటే కనుక చుట్టుపక్కల ఒక 20-30 ఎకరాలను ఒకళ్ళే తీసుకుని రైతుల దగ్గర వాళ్ళే ఐడియాలు ఇచ్చి వీళ్ళ చేత వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ మార్కెట్ అంతా వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు అనమాట. ఇలాంటి రకమైన వ్యవసాయాలకి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కానీ, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, తద్వారా మీకు ఆ వ్యవసాయం ఎలా చేయాలో ఒక ఐడియాలజీ వస్తుంది. అలాగే సమిష్టితనం వస్తుంది. రైతులందరికీ సమిష్టిగా చేసుకుంటే ఎందులోనైనా సక్సెస్ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసినట్లయితే రైతులందరికీ ఈ సంవత్సరం విపరీతమైన పంట లాభాలు కనపడుతున్నాయి. కొత్త ఇన్నోవేషన్ సృష్టించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి, సినీ రంగం తప్పకుండానమ్మా. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ఎక్కువగా వెబ్ సిరీస్లో బాగా సక్సెస్ అవుతారు. థియేటర్లో రిలీజ్ అయ్యేటటువంటి వాటిలో సినీ రంగం వాళ్ళకి వెబ్ సిరీస్ల ద్వారా బాగా ప్రగతి, పేరు ప్రఖ్యాతులు బాగా రాబోతున్నాయి. అలాగే ఈ సెల్ ఫోన్లలో వచ్చేటటువంటి షార్ట్స్ చేసే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లు లేకపోతే ఫేస్బుక్ రీల్స్ ఇలాంటి చేసేటటువంటి వాళ్ళందరూ కూడా కళాకారులు అవుతారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళు కళాకారులకు వచ్చేసారు. వాళ్ళకి విశేషమైనటువంటి ఆదరణ లభించబోతుందని చెప్పచ్చు. వినూతన రీతిలో వ్యవహారం చేస్తారు. కొత్త డైరెక్టర్లకు అవకాశాలు రాబోతున్నాయి, కొత్త టెక్నీషియన్స్కి అవకాశాలు రాబోతున్నాయి. అద్భుతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి. రాజకీయ నాయకులు కూడా పదవి అధికార యోగ్యతలు ఉన్నాయి. పదవి గండాలను తప్పించుకోగలుగుతారు, కేసుల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఒక రకమైనటువంటి మార్పు ఈ వ్యవసాయ ఈ యొక్క ఈ రాజకీయ పరంగా రాబోతోంది ఈ సంవత్సరం. కాకపోతే భవిష్యత్తు బాగా అభివృద్ధి, భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం కనబడుతున్నాయి. ఆడవారికి ఎలా ఉంటుంది? ముఖ్యంగా స్త్రీలకు ఏంటంటే కనుక ఎదగాలన్న తపన పెరుగుతుంది ఈ సంవత్సరం. కష్టపడతారు బాగాను. కుటుంబంలో విలువలు కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో అందరి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. పెద్దవాళ్ళు వీళ్ళు బాగా మెచ్చుకుంటారు. సంసారాన్ని బాగా చక్కబెట్టుకుంటారు. ఇంట్లో బాగా వంటలు అవి బాగా చేయగలుగుతారు. ఆరోగ్యకరమైన వంటలు చేయగలుగుతారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఇంటిలో డెకరేషన్లు, రీమోడలింగ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే బొటిక్స్ పెట్టడం కానీ, సొంతంగా ఇంట్లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, ఓన్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కానీ, అలాంటి వాటిలో బాగా రాణిస్తారని చెప్పచ్చు. బయట ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రేమించిన వాళ్ళని కలుస్తారు. అలాగే శారీరక సుఖాలు బాగా అనుభవిస్తారు. నగలు నట్ర కొనుగోలు చేసుకోగలుగుతారు.
వివాహాది శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి స్త్రీలకు కూడానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే వీళ్ళు అంటే ఎప్పుడైనా టైం బాగాలేదు అన్నప్పుడు కానీ లేకపోతే నిత్యం కానీ ఎలాంటి దైవారాధన చేసుకోవాలంటే? తప్పకుండా వీళ్ళు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక చంద్రుడికి, గురుడికి, రాహువుకి, కేతువుకి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, మంజసూక్త హోమము, సుదర్శన హోమము, రుద్రహోమము చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది. అవి చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పీటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా అవన్నీ చేయించి పెడతాం. రెండో విషయం, వీళ్ళు సొంతంగా ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి దత్త చరిత్రను పారాయణ చేసుకోవడం కానీ, లేదా దత్త మాలామంత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ, లేదా ప్రధానంగా ఏంటంటే కనుక ఈ యొక్క హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకోవడం కానీ, లేకపోతే కనుక ఈ యొక్క కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం లాంటివి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే సప్త శనివారాల వ్రతం, సంకష్టహర చతుర్థి వ్రతం, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ఇంట్లో ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకున్నట్లయితే వీళ్ళకి గ్రహపరమైన దోషాలు తొలగుతాయి, దైవబలం చేకూరి ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి సంఖ్య 5, 7 బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే వారాలు ఏంటంటే కనుక బుధవారము, గురువారం వీళ్ళు బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటంటే కనుక నలుపు రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని వినియోగించుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వీళ్ళకి. తప్పకుండా గురుగారు. సో అయితే ఉగాది తర్వాత ఎలా ఉంటుందో మకర రాశి వరకు అయితే మనం ఈ వీడియోలో చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయొచ్చు. అలానే మకర రాశి వారి సంపూర్ణ జాతకం ఎట్లా ఉంటుందో గురుగారు గతంలో తెలియజేశారండి. ఆ వీడియోని కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము, తప్పకుండా చూడండి. మీ గుణగణాల దగ్గర నుండి మీ భవిష్యత్తులో ఏమేమి జరుగుతాయో ఎన్నో విషయాలు అయితే ఆ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.